గుడ్ ఈవినింగ్ ఎవరివన్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో యాక్చువల్గా డాక్యుమెంట్ కొంచెం సారీ, మీకు జాయినింగ్ లింక్ మర్చిపోయాను ఇచ్చారు. గ్రూప్లో పోస్ట్ చేశాను అనుకున్నాను, ఐఎమ్ సారీ. సో డైలీ సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్స్ ఏంటి? యాక్రల్ డిఫరెల్ కాన్సెప్ట్ ఒకటి, అలాగే షార్ట్ కీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, షార్ట్ కీ అండ్ యాక్రల్ డిఫరెల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, 1 minute మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం షార్ట్ కీ గురించి డిస్కస్ చేద్దాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత యాక్యురల్ డిఫరెన్స్ చేద్దాం. ఓకే, సో షార్ట్ కీ ఏం చేస్తుంది? షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. మీ చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. సో అసైన్మెంట్ ఫీల్డ్ని షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది. చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో ఎగ్జాంపుల్, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. మీరు కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. సో లాస్ట్కి వెళ్ళిపోండి. ఎగ్జాంపుల్ FBL3N. ఫస్ట్ FS00 టైప్ చేయండి. FS00 అంటే FS00లో GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ షార్ట్ కి ఏమి ఇస్తాము? స్పేస్ ఇవ్వండి. షార్ట్ కి ఏమి ఇస్తాము? పోస్టింగ్ డేట్ ఇస్తాం, అంతే కదా. పోస్టింగ్ డేట్ ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి, పోస్టింగ్ డేట్ ఇస్తాం. FS00 తర్వాత పోస్టింగ్ డేట్ ఇవ్వండి. సారీ, FS00 తర్వాత గ్యాప్ ఇవ్వండి కొంచెం, ఇంకా ఇవ్వండి. వెయిట్ వెయిట్, చాలు. సో FS00లో మనం ఏమి ఇస్తాము? పోస్టింగ్ డేట్ ఇస్తాము. సో ఈ పోస్టింగ్ డేట్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3Nలో రిఫ్లెక్ట్ అవుతుంది. టైప్ చేయండి FBL3N. ఆ యారో మార్క్ తర్వాత టైప్ చేయండి. FBL3Nలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. సో FS00లో మనం ఇచ్చే పోస్టింగ్ డేట్ అనేది FBL3Nలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్, వెండార్ క్రియేషన్ XK01. టైప్ చేయండి XK01. XK01లో వెండార్ క్రియేషన్ చేస్తాం. వెండార్ మాస్టర్లో ఏమిస్తాము? వెండార్ నంబర్ ఇస్తాం. టైప్ చేయండి వెండార్ నంబర్. సో వెండార్ నంబర్ ఇస్తాం. సో వెండార్ నంబర్ అనేది ఎక్కడ పాపులేట్ అవుతుంది? FBL1N. గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి కొంచెం. యారో మార్క్ తర్వాత టైప్ చేయండి. FBL1N అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. నెక్స్ట్, XD01 కస్టమర్ క్రియేషన్. XD01లో ఏమిస్తాము? ఎక్కడ ఇస్తాము? XD01లో కస్టమర్ మాస్టర్లో కస్టమర్ నంబర్ ఇస్తాం. XD01 అంటే కస్టమర్ క్రియేషన్ కదా. ఓకే, సో ఇది ఎక్కడ పాపులేట్ అవుతుంది? FBL5Nలో పాపులేట్ అవుతుంది. చూడండి, ఇదే క్వశ్చన్, ఇదే మీ క్లాస్ అంతే, ఇదే మీకు అర్థమై ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు. ఎందువల్ల అంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని లాజికల్గా అడుగుతారు. సో FS00లో ఇచ్చినటువంటి
పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. XK01లో ఇచ్చినటువంటి XK01 వెండార్ మాస్టర్లో ఇచ్చినటువంటి షార్ట్ కీ ఏమిస్తాము? ఇది షార్ట్ కీ అనమాట. ఇది FS00లో పోస్టింగ్ డేట్ ఇస్తాం, అది FBL3Nలో రిఫ్లెక్ట్ అవుతుంది. XK01 వెండార్ క్రియేషన్లో షార్ట్ కీ ఏమిస్తాము? వెండార్ నంబర్ ఇస్తాం, అది FBL1N సెషన్లో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. అలాగే కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏమిస్తామో? ఏమిస్తామో? కస్టమర్ నంబర్ ఇస్తాం అసైన్మెంట్ ఫీల్డ్లో. షార్ట్ కీ ఏమిస్తామో? కస్టమర్ నంబర్ ఇస్తాం, అది FBL3Nలో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. బట్ షార్ట్ కీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? షార్ట్ కీ వల్ల డాక్యుమెంట్స్ అనేవి ఒక ఫార్మేట్లో స్టోర్ అవుతాయి. అంటే ఎలా స్టోర్ అవుతాయి? ఎగ్జాంపుల్, డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫార్మేట్లో స్టోర్ అవుతాయి. రికార్డింగ్ ఆన్ చేయలేదా? చేశానా? ఓకే. డాక్యుమెంట్స్ అన్ని ఒక ఫార్మేట్లో స్టోర్ అవుతాయి. ఎగ్జాంపుల్, పోస్టింగ్ డేట్ ఇస్తే పోస్టింగ్ డేట్ వైజ్గా స్టోర్ అవుతాయి. వెండార్ నంబర్ ఇస్తే వెండార్ నంబర్ వైజ్గా స్టోర్ అవుతాయి. కస్టమర్ నంబర్ ఇస్తే కస్టమర్ నంబర్ వైజ్గా స్టోర్ అవుతాయి. సో ఇట్లా డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా ఒక ఆర్డర్లో ఫామ్ అవటానికి ఈ షార్ట్ కీ అనేది ఉపయోగపడుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఎగ్జాంపుల్, FS00కి వెళ్ళండి, SAP ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00కి వెళ్ళారు. సో ఇక్కడ కరెంట్ అసెట్స్ ఏదైనా ఒక GL గ్రూప్ ఓపెన్ చేయండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్లోకి వెళ్ళండి, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. సో ఇక్కడ ఈ షార్ట్ కీ ఏమి ఇచ్చాము? పోస్టింగ్ డేట్ ఇచ్చాము. ఈ పోస్టింగ్ డేట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? పోస్టింగ్ డేట్ అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసిన డేట్ అనేది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? పోస్టింగ్ డేట్ ఇచ్చాం. ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? FBL3Nలో అసైన్మెంట్ ఫీల్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి, FBL3N వెళ్ళండి. FBL3N ఎంటర్. ఒక GL అకౌంట్ తీసుకున్నాము, ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ చూడండి, చూసారా? అసైన్మెంట్ ఫీల్డ్లో మనకి పోస్టింగ్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. అసైన్మెంట్ ఫీల్డ్లో పోస్టింగ్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. పోస్టింగ్ డేట్ మీకు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 2026 ఇయర్, 04 మంత్, 13 అంటే డేట్. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. డేట్ వైజ్గా మనకి ఇక్కడ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతున్నాయి. షార్ట్ కీ ఏమి ఇచ్చాము మనము? పోస్టింగ్ డేట్ ఇచ్చాము FS00లో. At the time of GL account creation, we have specified posting date. Short key is the posting date. So that particular posting date populate on the assignment field. Assignment field లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇవన్నీ డేట్ వైజ్గా ఫామ్ అయినాయి. ఈ పైన ఇచ్చింది మీరు మాన్యువల్గా ఇచ్చారు, అందువల్ల అవి కనిపిస్తున్నాయి. అవి కాదు, మనకి డేట్ వైజ్గా ఫామ్ అయినాయి. 13, 13, 13, 16, 24, 30, నెక్స్ట్ 6th, 12th, డేట్ వైజ్గా ఫామ్ అవుతున్నాయి. అంటే అసైన్మెంట్ ఫీల్డ్ ఏమి ఇచ్చాము? షార్ట్ కీలో ఏమి ఇచ్చాము? FS00లో
పోస్టింగ్ డేట్ ఇచ్చాం కాబట్టి పోస్టింగ్ డేట్ వైజ్ గా మనకి రిపోర్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. నెక్స్ట్ XK02 వెళ్ళండి. XK02 ఒక వెండార్ తీసుకోండి. కంపెనీ కోడ్ వైజ్ గా తీసుకోవాలి. కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకొని తీసుకోవాలి, ఇలా కాదు. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చారు, ఇక్కడ కూడా వెండార్ బై కంపెనీ కోడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ వచ్చింది, కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీ కంపెనీ మీ వెండార్స్ మాత్రమే, ఇక్కడ కంపెనీ కోడ్ ఉంది కదా, సో మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన వెండార్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతారు. ఓకే, ఒక వెండార్ ఇవ్వండి. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, ఎంటర్. షార్ట్ కి ఏమి ఇచ్చాము? షార్ట్ కి వెండార్ నంబర్, అంటే నంబర్ వైజ్ గా FBL1N లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి వెండార్ నంబర్ వైజ్ గా. సో ఏదైతే వెండార్ మాస్టర్ డేటాలో వెండార్ నంబర్ ఇచ్చాం కాబట్టి, సో ఈ షార్ట్ కి ఎక్కడ పాపులేట్ అవుతుంది? అది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. FBL1N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. న్యూ సెషన్ తీసుకోండి, FBL1N వెళ్ళండి. సో వెండార్ మాస్టర్ లో ఇచ్చిన షార్ట్ కీ అనేది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఎగ్జిక్యూట్. క్లియర్ ఐటమ్ తీసుకోండి, అన్ని క్లియర్ చేసేసారు మీరు, చూసారా? వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. వెండార్ నంబర్ అంటే ఏంటి? ఇది మీరు ఒకే వెండార్ ఇచ్చారు, అందులో ఒకే వెండార్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వెండార్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఎందువల్ల? వెండార్ మాస్టర్ డేటాలో షార్ట్ కీ ఏం తీసుకున్నాము? వెండార్ నంబర్ తీసుకున్నాం కాబట్టి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి, వెండార్ రిమూవ్ చేయండి, అంటే ఇంకా అన్ని వెండార్స్ కూడా వచ్చేస్తాయి. ఒక వెండార్ నంబర్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. 19 ఇచ్చారా మీరు? బ్యాక్ వెళ్ళండి, వెండార్ నెంబర్ రిమూవ్ చేశారా లేదా? డేట్ వైజ్ గా పిక్. ఓకే, డేట్ తీసేయండి, అంటే క్లియరింగ్ ఇవేనా ఉన్నాయా? డేట్ తీసేయండి, ఎగ్జిక్యూట్. 19 వస్తుంది, ఇందువల్ల క్రింద ఉంటాయి, డౌన్కి వెళ్ళాలి. సారీ, డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్తే కనిపిస్తాయి అవి. ఓకేనా? 19 తర్వాత ఇగో ఇవి. వెండార్ 19 తర్వాత 28, ఇట్లా 1 by 1. తర్వాత దాని తర్వాత ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్, అంటే ఆర్డర్లో కనిపిస్తాయి. ఇంకా వెళ్ళండి, ఇంకా వెండార్స్ అన్ని కనిపిస్తాయి. సో నెంబర్ వైజ్ గా, వెండార్ నెంబర్ వైజ్ గా రిపోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఏ నెంబర్కి ఆ నెంబర్. 38 నెక్స్ట్ నెంబర్, అట్లా. ఓకేనా? నెక్స్ట్ XD02. సో కస్టమర్ తీసుకోండి, కంపెనీ కోడ్ డేటా
కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? కస్టమర్ నంబర్ ఇచ్చాము. కస్టమర్ నంబర్ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓకేనా? FBL5N వెళ్ళండి. సింపుల్, ఇక్కడ ఏం లేదు. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. మీరు ఏదైతే షార్ట్ కీ ఇస్తారో అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. FBL5N. సో వెండర్ నంబర్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సారీ, కస్టమర్ నంబర్ రిమూవ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఐటమ్. సో అసైన్మెంట్ ఫీల్డ్ ఎలా వస్తుంది? చేంజ్ లేఅవుట్లోకి వెళ్ళాలి. వెళ్ళి మనం అసైన్మెంట్ ఫీల్డ్ అనేది యాడ్ చేసుకుంటే అసైన్మెంట్ ఫీల్డ్ అనేది ఏం పాపులేట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో ఇట్ విల్ పాపులేట్ ది షార్ట్ కీ అనేది పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఎక్కడ ఉంటుంది? షార్ట్ కీ అంటే వెండర్ కస్టమర్ మాస్టర్ లో ఇచ్చింది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. క్లియర్ కదా? సరే, ఇది ఓకే. ఇలా ఉంచేయండి, షీట్ ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది, అర్థమయ్యే ఉంటుంది. క్లోజ్ ఇవన్నీ మళ్ళీ వెతుక్కోవాలి మీరు. చూడండి, సింపుల్ లాజిక్. FS00లో మీరు షార్ట్ కీ ఏమి ఇస్తారు? పోస్టింగ్ డేట్ ఇస్తారు. ఆ పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండార్ క్రియేషన్ లో ఏమిస్తారు? షార్ట్ కీ అనేది వెండార్ నంబర్ ఇస్తారు. ఈ వెండార్ నంబర్ అనేది FBL1N అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. XK01 లో ఏమిస్తారు మీరు? XK01 లో వెండార్ క్రియేషన్ లో ఏమిస్తారు? సారీ, కస్టమర్ సారీ XD01 కస్టమర్ క్రియేషన్ లో ఏమిస్తారు? కస్టమర్ నంబర్ ఇస్తారు. ఈ కస్టమర్ నంబర్ అనేది FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్లియర్ కదా? షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అర్థమైందా లేదా? ఇది అర్థమైతే చాలు, మీకు మొత్తం క్లాస్ అంతా అర్థమైనట్టు. క్లియరా కదా? Yes, sir. Yes, sir. రిమైనింగ్ పీపుల్, రిమైనింగ్. ఎస్ సార్. సింపుల్ లాజిక్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ECC అయినా S/4HANA అయినా సేమ్ ప్రాసెస్ ఇది. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇది వస్తే మీకు క్లాస్ ఏం లేదు ఇంకా, అదే మీకు ఫైనల్, మీకు అర్థమైపోతుంది. మీరు డీసెలెక్ట్ చేయండి, మళ్ళీ బ్లాక్గా వచ్చేస్తుంది. సో FS00 అంటే GL క్రియేషన్లో మీరు పోస్టింగ్ డేట్ అనేది ఎక్కడ ఇస్తారు? షార్ట్ కీగా తీసుకుంటారు. ఈ పోస్టింగ్ డేట్ అనేది FBL3N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండార్ క్రియేషన్ XK01 లో వెండార్ నంబర్ అనేది ఎలా ఇస్తారు? వెండార్ నంబర్ అనేది మీరు వెండార్ నంబర్ అనేది షార్ట్ కీగా ఇస్తారు. ఈ వెండార్ నంబర్ అనేది FBL1N అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. తర్వాత XD01 కస్టమర్ క్రియేషన్ లో కస్టమర్ మాస్టర్ డేటాలో షార్ట్ కీ ఏం తీసుకుంటారు? కస్టమర్ నంబర్ తీసుకుంటారు. ఈ కస్టమర్ నంబర్ అనేది FBL5N లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. సో షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అంటారు. అంతే, ఇంతకు మించి మీరేం చెప్పొద్దు. పైకి వెళ్ళండి. షార్ట్ కీ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇది మొత్తం మీరు చదవాలి, నేను చెప్పను. సేమ్ అదే. కొంచెం డౌన్కి వెళ్ళండి. ECC S/4HANA both are same. Short keys are used to populate the assignment field in line items. సో లైన్ ఐటమ్, GL లైన్ ఐటమ్, వెండార్ లైన్ ఐటమ్, కస్టమర్ లైన్ ఐటమ్ లో అసైన్మెంట్ ఫీల్డ్ లో షార్ట్ కీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ అప్డేటెడ్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. వెండార్ మాస్టర్ లో ఇచ్చిన షార్ట్ కీ అనేది వెండార్ లైన్ ఐటమ్ లో, కస్టమర్ మాస్టర్ లో ఇచ్చిన షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ లో, GL మాస్టర్ లో ఇచ్చిన షార్ట్ కీ అనేది GL లైన్ ఐటమ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది assignment field. Short key it will be updated automatically on the assignment field. Depend on the configuration. ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది షార్ట్ కీ అనేది. మీరేమి మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇస్తే అదే పిక్ అవుతుంది. మాన్యువల్ గా కూడా ఇవ్వచ్చు. లైన్ ఐటమ్ డేటాలో ఉంటుంది. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు, డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. అక్కడ మీరు కావాలంటే మాన్యువల్ గా కూడా ఇవ్వచ్చు. మాన్యువల్ గా ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది బేస్డ్ ఆన్ ది షార్ట్ కీ కాన్ఫిగరేషన్స్. మీరు ఏదైతే షార్ట్ కీ ఇస్తారో అది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది.
మాన్యువల్గా ఇస్తే మాన్యువల్గా ఇచ్చింది పిక్ అవుతుంది. సో ఇట్లా షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ని పాపులేట్ చేస్తుంది. క్లియర్ కదా? ఇది మొత్తం మీరు చదవాలి, ఓన్గా అనాలిసిస్ చేయాలి. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇక్కడ నేను 2 GL అకౌంట్స్ని తీసుకుంటున్నాను. ఇది మొత్తం మీరు చదవాలి, మీరు చదివి నేర్చుకోండి, నేను చెప్పాను ఆల్రెడీ. చూడండి, 2 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాను. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. శాలరీ అకౌంట్కి షార్ట్ కీ ఏం తీసుకుంటున్నాను? పోస్టింగ్ డేట్ తీసుకుంటున్నాను. ఈ పోస్టింగ్ డేట్ అనేది ఎఫ్బి L3Nలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవ్వాలి. క్యాష్ అకౌంట్కి ఏమి ఇస్తున్నాను? డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇస్తున్నాను. ఈ రెండు సో డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇస్తున్నాను క్యాష్ అకౌంట్కి. కాబట్టి డాక్యుమెంట్ నంబర్, ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవ్వాలి. ఓకే, శాలరీ అకౌంట్ క్రియేట్ చేద్దాము. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. Salary account comes under administration cost. Salary account one more create చేద్దాము. /n FS00. సారీ ఆల్రెడీ వచ్చేసాం కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. శాలరీ అకౌంట్ సెలెక్ట్ చేయండి. శాలరీ అకౌంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 400 306 తర్వాత 400 307. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ comes under profit and loss account. Salary account 2. Long text కూడా సేమ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. అంటే ఏంటి? ఈ పోస్టింగ్ డేట్ అని వెయిట్ ఈ పోస్టింగ్ డేట్ అనేది ఎఫ్బి L3Nలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. నెక్స్ట్ GL అకౌంట్ ఏం క్రియేట్ చేయాలి? క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్. క్యాష్ అకౌంట్ శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ కదా, కరెంట్ అసెట్స్లో క్రియేట్ చేయండి. సో చూడండి, ఇక్కడ ఏమి ఇస్తున్నాను? కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. క్యాష్ అండ్ బ్యాంక్ అనివ్వండి, లేకపోతే క్యాష్ అండ్ బ్యాంక్ అనివ్వండి. క్యాష్ అండ్ బ్యాంక్ అని టైప్ చేయండి. ఉన్న GL అకౌంట్ అని యూజ్ చేయొచ్చు, బట్ మనం క్రియేట్ చేస్తున్నాం ప్రాక్టీస్ పర్పస్. కంట్రోల్ డేటా, సో లైన్ ఐటమ్ డిస్ప్లే. దీనికి షార్ట్ కీ ఏమి ఇస్తున్నాను? డ్రాప్ డౌన్ చేయండి. సో షార్ట్ కీ ఏమి ఇస్తున్నాను? చూడండి, పోస్టింగ్ డేట్, సో డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇస్తున్నాను. సో ఫస్ట్ దానికేమో పోస్టింగ్ డేట్ ఇచ్చాను. సో శాలరీ అకౌంట్కి అసైన్మెంట్ ఫీల్డ్లో పోస్టింగ్ డేట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. క్యాష్ అండ్ బ్యాంక్కి డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. డాక్యుమెంట్ నెంబర్ అంటే ఏంటి? మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక నెంబర్ వస్తుంది.
కాబట్టి ఆ డాక్యుమెంట్ నంబర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫిజికల్ ఇయర్ అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. సో శాలరీ అకౌంట్కి పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో ఎఫ్బిఎల్3ఎన్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అలాగే క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ అకౌంట్కి ఎఫ్బిఎల్3ఎన్ ఎఫ్బిఎల్3ఎన్లో అసైన్మెంట్ ఫీల్డ్లో డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఆప్షన్స్, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకేనా. జిఎల్ అకౌంట్కి అయితే మాత్రం పోస్టింగ్ డేట్ లేదంటే డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటారు. వెండార్కి వెండార్ నంబర్ తీసుకుంటారు. కస్టమర్కి కస్టమర్ నంబర్ తీసుకుంటారు. ఇవి స్టాండర్డ్ 99% ఇవే తీసుకుంటారు. లేదు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. బట్ షార్ట్ కీ అనేది దిస్ ఈజ్ ఆప్షనల్. మీ ఇష్టం, మీకు ఏది కావాలో అది తీసుకోండి. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవడం బెటర్. సో నేను ఈ జిఎల్ అకౌంట్కి డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇస్తున్నాను. అంటే ఈ డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది ఎఫ్బిఎల్3ఎన్లో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవ్వాలి. ఇవ్వండి. ఇవ్వండి. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ నెక్స్ట్ చూడండి, వెయిట్ ఇక్కడ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ నేను చెప్పలేడు, సేవ్ చేయకుండా చెప్పకుండా చేసేస్తాడు, ఏం చేద్దాం. సార్ నేను చెప్పేది కొంచెం స్లోగా చేయండి శేఖర్, మీకు అదే చెప్తున్నాను, కంగారు పడకండి, కంటిన్యూ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఇంకోటి చెప్తా ఉంటున్నా, మీరేం వెళ్ళిపోతున్నారు ముందుకి. ఎడిట్లోకి వెళ్ళండి. చూడండి, ఇక్కడ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఉంది. సో యాక్చువల్గా ఈ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎందుకు, ఇంతకుముందు యాక్చువల్ ఇంటర్వ్యూలో ఒకరిని అడిగారు, అందువల్ల యాక్టివేట్ చెప్తున్నాను. చూడండి, రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేయాలి? అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ we must want to select the relevant cash flow indicator. So relevant cash flow indicator ni cash and bank related GL accounts ki activate చేయడం better. Cash flow activities ఇవన్నీ కూడా. So at the time of cash and bank related GL account creation, you must activate the relevant cash flow indicator. మనం చేయట్లేదు, చేసిపోయినా ఏం కాదు, బట్ చేస్తే బెటర్, వాటికి ఉపయోగిస్తారు. రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తారు? అట్ ది టైమ్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ యూ మస్ట్ యాక్టివేట్ ది రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇండికేటర్. యాక్టివేట్ చేయండి, సేవ్ చేయండి. కంటిన్యూ. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇచ్చారు కదా, ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ అండ్ బ్యాంక్. కంటిన్యూ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు అమౌంట్ డెబిట్ చేయండి, అమౌంట్ ఇవ్వండి టు క్యాష్ అండ్ బ్యాంక్. ఎంటర్ చేయండి. సిమ్యులేట్, పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో శాలరీ అకౌంట్కి ఏమి ఇవ్వాలి? యాక్చువల్గా శాలరీ అకౌంట్కి లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఏమొస్తుంది? పోస్టింగ్ డేట్ వస్తుంది. క్యాష్ అండ్ బ్యాంక్ ఏం రావాలి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. అంతే కదా, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ రావాలి. చెక్ చేద్దాం, మీరు సెషన్ తీసుకోండి. FBL3N.
క్లోజ్ చేయండి ఇక్కడ. సో ఏజీఎల్ అకౌంట్ తీసుకున్నారు ఇక్కడ. శాలరీ అకౌంట్ 2నా ఇవ్వండి. శాలరీ అకౌంట్కి ఏం రావాలి? అసైన్మెంట్ ఫీల్డ్లో పోస్టింగ్ డేట్ రావాలి. శాలరీ పోస్టింగ్ డేట్. దీనికి ఏం రావాలి? పోస్టింగ్ డేట్ రావాలి. ఎందువల్ల? ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం షార్ట్ కీ అనేది పోస్టింగ్ డేట్ తీసుకున్నాం కాబట్టి ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఇదిగో పోస్టింగ్ డేట్ 2026 ఇయర్. ఓకే, 2026 అనేది ఇయర్. 05 సారీ ఏమొస్తుంది ఇక్కడ? 2026 శాలరీ అకౌంట్ 2 కదా. పోస్టింగ్ డేట్ కదా, కరెక్టే. డేట్ వచ్చింది. కరెక్టే ఉంది. పోస్టింగ్ డేట్ 05 డాక్ అండ్ 05 పోస్టింగ్ డేట్ 05 అండ్ 14 అంటే ఈరోజు డేట్ అనమాట. అది 2026 మంత్ అండ్ ఇయర్ అండ్ డేట్ 14. సో మనం శాలరీ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో పోస్టింగ్ డేట్ ఇచ్చాం. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అయింది. ఇది ఎందుకు వస్తుంది శేఖర్? మళ్ళీ ఏం ప్రెస్ చేశారు? క్లోజ్ చేయండి. ఓకే, శాలరీ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం పోస్టింగ్ డేట్ ఇచ్చాం. ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అయింది. 2026 05 అండ్ డేట్ 05 అంటే మంత్, డేట్ అంటే 14, ఈరోజు 14. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్యాష్ అండ్ బ్యాంక్ ఏం రావాలి? ఫిజికల్ ఇయర్ అండ్ డాక్యుమెంట్ నంబర్ రావాలి. క్యాష్ అండ్ బ్యాంక్ క్యాష్ అండ్ బ్యాంక్ ఏం రావాలి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. డాక్యుమెంట్ నంబర్ ఎంత? 60 అంట. 60 కదా, ఇదిగో 60. ఫిజికల్ ఇయర్ 2026 అంటే మన ఫైనాన్షియల్ ఇయర్. సో క్యాష్ అండ్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఏమి ఇచ్చాము? షార్ట్కి ఏమి ఇచ్చాము? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ ఇచ్చాం. కాబట్టి ఆ డాక్యుమెంట్ నంబర్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అయింది. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. దీన్ని షార్ట్ కీ అంటారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ అని చెప్తారు. జిఎల్ మాస్టర్లో ఇచ్చిన షార్ట్ కీ అనేది జిఎల్ లైన్ ఐటంలో రిఫ్లెక్ట్ అవుతుంది. వెండర్ మాస్టర్లో ఇచ్చిన షార్ట్ కీ అనేది వెండర్ లైన్ ఐటంలో రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటాలో ఇచ్చిన షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N లో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాలి. అంతే. క్లియర్ కదా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ యాక్యురల్ డిఫరెల్ డిస్కస్ చేద్దాం. యాక్యురల్ అండ్ డిఫరెల్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాము. ఇది కూడా కంప్లీటెడ్, మీరు మార్చట్లేదు. 48 హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP చెప్పేసాను. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. సేవ్ చేయండి ఫస్ట్. యాక్యురల్ డిఫరెల్ 5 minutes బ్రేక్ అండి, వెయిట్ చేయండి, స్టార్ట్ చేద్దాం.
ఓకే. సో చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. కాన్సెప్ట్ ఏంటి? యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. సో యాక్యురల్ డిఫరెల్ అంటే అసలు ఏంటి? సో ప్రీవియస్ గా మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. ప్రీవియస్ గా మనము ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. సేమ్ ఇది కూడా అంతే, అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ, అలాగే యాక్యురల్ డిఫరెల్ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీ అనమాట. ఓకేనా? సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్చువల్గా మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ లేదంటే మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. యాక్యురల్ డిఫరెల్ ఒకటి, రెండోది ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం. మరి యాక్యురల్ డిఫరెల్ అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా యాక్యురల్ డిఫరెల్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. ప్రొవిజన్స్. ప్రొవిజన్స్ అంటే ఏంటి? ప్రొవిజన్స్, ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్. సో యాక్యురల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ యాక్యురల్: ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లేదంటే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అంటారు. ఓకే. ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ యాక్చువల్గా ఈ మంత్కి సంబంధించినవి ఇప్పుడు యాక్చువల్గా ఎలా చేస్తాము? ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే షిఫ్ట్ చేయటం. ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్ని నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ చేయటం. ఇవి టూ టైప్స్ ఉంటాయి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అలాగే యాక్యురల్ డిఫరెల్. మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి యాక్యురల్ డిఫరెల్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్యురల్ అంటే ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అని అర్థం. ప్రొవిజన్స్ అంటారు వీటిని. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ప్రొవిజన్స్ ఎగ్జాంపుల్. ప్రొవిజన్స్ అంటే ఐఎమ్ సారీ, యాక్యురల్ అడ్వాంటేజ్ ఏం చెప్పచ్చు? యాక్యురల్ అంటే రెంట్ పేయబుల్. కొన్ని ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేస్తాము? ఈ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్లో పేమెంట్ చేస్తాం. శాలరీ పేయబుల్, ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్లో పేమెంట్ చేస్తాం. తర్వాత టెలిఫోన్ బిల్, ఈ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. వీటిని ఏమంటారంటే యాక్యురల్స్ అంటారు. అంటే ఈ మంత్ మనం పేమెంట్ చెయ్యము, బట్ పేమెంట్ చెయ్యకపోయినా చేసినట్లు ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసి నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే యాక్యురల్. యాక్యురల్ అంటే ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, సాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్. వీటన్నిటిని ఏమంటారు? ఎక్స్పెన్సెస్ అంటారు. ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, సాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా ముందుగానే మనం సర్వీసెస్ అనేవి ఉపయోగించేసుకుంటాం. ఈ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్లో పే చేస్తాం, ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. టెలిఫోన్ బిల్ ఈ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. దీని ఏమంటారంటే యాక్యురల్ అంటారు. యాక్యురల్ అంటే ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ అమౌంట్స్, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అని చెప్పచ్చు. మరి డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటి? డిఫరెల్ అడ్వాన్స్ రిసీవ్డ్స్, ముందుగానే అడ్వాన్స్ తీసుకుని తర్వాత సర్వీసెస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ముందే ఇచ్చేస్తాం, తర్వాత సర్వీసెస్ తీసుకుంటాం. లేదంటే మీది ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం, మీకు కొంత అడ్వాన్స్ ఇస్తారు. మంత్లీ 10,000 ముందుగానే 10,000 ఇస్తారు, తర్వాత సర్వీస్ అనేది తీసుకుంటారు. వీటిని ఏమంటారంటే డిఫరెల్ అంటారు. డిఫరెల్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్స్. యాక్యురల్ అంటే ప్రొవిజన్స్, అంటే ఈ మంత్కి సంబంధించిన నెక్స్ట్ మంత్లో పేమెంట్ అనేది చేయాలి. ఈ మంత్దే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఈ మంత్ మనం పే చేయలేదు, బట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత దీన్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్లో వన్ మోర్ ఎంట్రీని ఫైనలైజ్గా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. వీటిని ఏమంటారంటే యాక్యురల్ అంటారు. సో యాక్యురల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డౌన్కి వెళ్ళండి.
సో ఎంట్రీ చూడు ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు డేట్ ఎంత, ఈరోజు డేట్ ఇవ్వండి 14/05/2026. ఇది యాక్చువల్గా మంత్ ఎండింగ్లో చేయాలి ఇది, బట్ ముందే చేస్తున్నాము. ఇది తీసేయండి, ఇక్కడ కనిపించే డేట్ తీసేయండి. 29/09/2023 తీసేయండి. 14/05/2026. ఇక్కడ యాక్చువల్గా మంత్ ఎండింగ్ 30th డేట్ ఉండాలి. 30th మంత్ ఎండ్ 30th ఆ 31st చేయాలి ఈ డేట్ అనేది, బట్ మనం ముందే చేస్తున్నాము. సో ఈ ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం. ఈ ఎంట్రీ అనేది మనం ఇక్కడ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత ఇది ఈ మంత్ శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక ఎంట్రీ. ఇది నెక్స్ట్ మంత్ ఫస్ట్లో ఏం చేస్తాను, నెక్స్ట్ మంత్ ఫస్ట్ అంటే ఏ డేట్ వస్తుంది, 01/06/2026 టైప్ చేయండి. ఇక్కడ 01/06/2026. నెక్స్ట్ మంత్ ఫస్ట్కి రివర్స్ చేస్తాను ఈ డాక్యుమెంట్ని. ఓకేనా, రివర్స్ చేస్తాం అంటే ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఏమొస్తుంది, ఇక్కడ F-02లో ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. 01/06/2026 ఇక్కడ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను శాలరీ అనేది పే చేయలేదు. ఇక్కడ శాలరీ అనేది శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో దీన్ని ఏం చేస్తాను, యాక్చువల్ నెక్స్ట్ మంత్ నేను ఏం చేస్తాను, రివర్స్ చేస్తాను. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్కి రివర్స్ చేస్తాను అంటే క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాను. కొన్ని కంపెనీస్లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఫాలో అవుతారు, కొన్నిట్లో యాక్యురల్ డిఫరెల్ ఫాలో అవుతారు, ఎట్లయితే అట్లా. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఫస్ట్ నేను శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక ఎంట్రీని పోస్ట్ చేశాను. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి రివర్స్ చేశాను అంటే క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఫైనల్గా. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఇదన్నమాట ప్రాసెస్. దీన్ని ఓపెన్ ఐటమ్, దీన్ని ఏమంటారు, యాక్యురల్ అంటారు. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అంటారు, యాక్యురల్. ఓకే, సో యాక్యురల్ అంటే ఏంటి, డిఫరెల్ అంటే ఏంటి, షీట్లో ఉంది చదవండి. ఫస్ట్ చూడండి, మనం కాన్ఫిగరేషన్స్ చేయాలి. కింద కనిపించేవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కూడా. FS00కి వెళ్ళండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ FS00. లాగాన్ చేయండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాము. FS00 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, పే చేయాలి. కాబట్టి కరెంట్ లయబిలిటీస్లో ఒక GL అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం. సో లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి. క్రియేట్ నంబర్, ఏ నెంబర్ తీసుకుంటున్నాం తెలుసు కదా మీకు. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. కంట్రోల్ డేటా లైన్ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలా అవసరం లేదు. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలా అవసరం లేదా, అవసరం లేదు సార్. అక్రూల్ ఎందుకు అవసరం లేదు, చేయాలి కదా, చేయకుండా ఎట్లా. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, పేయబుల్ కదండి. అవుట్ స్టాండింగ్ అంటే పేయబుల్, కాబట్టి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001.
create bank interest G001 and save. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. డిఫైన్ రివర్సల్ రీజన్. సో రివర్సల్ రీజన్ ఒకటి క్రియేట్ చేద్దాం. పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్, అది ఎగ్జిక్యూట్. సో రివర్సల్ రీజన్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో రివర్సల్ రీజన్ యూ క్యాన్ సెటప్ ఎనీ 2 digits, న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. ఎగ్జాంపుల్ OP, లేదంటే మీ ఇష్టం ఎట్లనే వచ్చి OP ఇస్తున్నాను. OP టెక్స్ట్ ఇవ్వండి. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ ACCURAL, డిఫరెల్ DEFERRAL అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ తీసుకోండి. నెగిటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ని రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అని. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే ఈ మంత్ డేట్తో పోస్ట్ చేసింది నెక్స్ట్ మంత్ డేట్కి ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో నెగిటివ్ పోస్టింగ్ అంటే డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే ఈ మంత్ డేట్తో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని నెక్స్ట్ మంత్ డేట్కి మార్చుకోవడానికి యూజ్ అవుతుంది. యాక్టివేట్ చేసుకుంటే బెటర్. సేవ్. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంటా. నెక్స్ట్ యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్ FBS1 వెళ్ళండి. FBS1 /n FBS1 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ కంపెనీ కోడ్, సారీ డాక్యుమెంట్ టైప్ SA. సో రివర్సల్ రీజన్ ఇచ్చాం కదా. రివర్సల్ రీజన్ ఏంటి? OP. రివర్సల్ రీజన్ ఏంటి? OP. సో ఈ డాక్యుమెంట్ ని ఎప్పుడు రివర్సల్ డేట్ అన్నాడు అంటే మీరు ఎప్పుడు రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తారు ఈ డాక్యుమెంట్ ని? 01/06/2026. ఈ మంత్ ఓకే. అలా కాదు మన SAP టర్మినాలజీ ఏంటి? డాట్ ఇవ్వాలండి. 01/06/2026 అలాగే తీసుకోండి సిస్టమ్. మీరు అలా ఇస్తే తీసుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? రివర్సల్ రీజన్ ఏం క్రియేట్ చేసాం మనం? OP అనేది క్రియేట్ చేసాం. ఆ రివర్సల్ రీజన్ ఇచ్చాం. డాక్యుమెంట్ డేట్ 01/06/2026 అనేది ఇచ్చాం. అంటే ఏంటి? ఏ రోజు మీరు ఈ డాక్యుమెంట్ రివర్స్ చేస్తారు అనేది ఇవ్వాలి. రిఫరెన్స్ ఇవ్వచ్చు. శాలరీ ఫర్ ప్రొవిజన్ పైన రిఫరెన్స్ ఇవ్వండి, లేదంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు. శాలరీ ఫర్ ప్రొవిజన్, శాలరీ ఫర్ ప్రొవిజన్. OP అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఇది మనం 14 తీసుకున్నామండి. ప్రాజెక్ట్లో ఉంటే ఇక్కడ మంత్ ఎండింగ్ డేట్ తీసుకోవాలి. మంత్ ఎండింగే చేస్తారు. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటే 30 లేదంటే 31. ఈరోజు 14 కాబట్టి 14 ఇచ్చాం. లేదంటే మీరు ఇక్కడ 14 తీసుకోవడానికి లేదు. 30 ఆ 31లో ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఇప్పుడైనా చేయొచ్చు, బట్ ఓకే ఇలా ఇవ్వండి డేటు. నెక్స్ట్ కింద 40 అంటే ఏంటి? డెబిట్ కదా. ఇవ్వండి. శాలరీ అకౌంట్ కంటిన్యూ చేయండి. శాలరీ అకౌంట్ ఇవ్వండి.
శాలరీ అకౌంట్ ఇస్తున్నాం. ఓకే, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, 20,000, 30,000, 50,000 మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ పోస్టింగ్ కి 50 తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, సాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇవ్వండి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారా? సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాం. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఎంటర్. Go to document, simulate. Salary account data to outstanding expenses. Post. Document number ఎంత? Document number 16 was posted. Document number 16 was posted. సో దీన్ని షీట్ ఓపెన్ చేయండి. దీన్ని ఏం చేస్తాము, నెక్స్ట్ మంత్లో రివర్స్ చేయాలి. అంటే యాక్చువల్ నెక్స్ట్ మంతే చేయాలి, బట్ మనం ముందే చేస్తున్నాం. పైకి వెళ్ళండి, ఫస్ట్ స్టెప్ 1కి వెళ్ళండి. సో మనం ఈ ఎంట్రీని పోస్ట్ చేసాం, స్టెప్ 1 ఎంట్రీని పోస్ట్ చేసాం. అంటే యాక్చువల్లీ ఇది మంత్ ఎండింగ్లో చేయాలి, బట్ 14 చేస్తున్నాం. స్టెప్ 1 ఎంట్రీని పోస్ట్ చేసాం. దీని ఏం చేస్తారు, స్టెప్ 2లో రివర్స్ చేయాలి. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్కి రివర్స్ చేయాలి. 01/06/2026న రివర్స్ చేయాలి. వెళ్ళండి. మ్యాక్సిమం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంటే ఉపయోగిస్తారు, యాక్చువల్ డిఫరల్ యూజ్ చేయకపోవచ్చు. మ్యాక్సిమం 99% ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంటే కంఫర్టబుల్ ఏ కంపెనీకైనా. బట్ ఒకవేళ మీకు అవసరం అయితే యూజ్ అవుతుంది. బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి గురించి మ్యాక్సిమం డిస్కస్ చేయకపోవచ్చు. ఒకవేళ డిస్కస్ చేస్తే కనుక ఆ షీట్లో ఫస్ట్లో ఉంది కదా, మీనింగ్ ఆఫ్ యాక్రల్, మీనింగ్ ఆఫ్ డిఫరల్, అది చదవండి చాలు. రివర్సల్ ఆఫ్ ప్రొవిజన్ టీ కోడ్ ఏంటి, F.81. సెకండ్ స్టెప్ F.81 ఇది చేయాలి మనం. డాక్యుమెంట్ నెంబర్ ఎంత మనం పోస్ట్ చేసింది, 61 ఎంత? 61. ఓకే 61. 61. ఓకే, F.81 వెళ్ళండి. ఎంటర్. ఇచ్చారా లేదా? F.81. ఇక్కడ మీరు మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత ఫిజికల్ ఇయర్ ఇవ్వాలి, 2026. సో రివర్సల్ పోస్టింగ్ డేట్ ఏ రోజు మీరు రివర్స్ చేస్తున్నారు, 01/06/2026. తర్వాత రివర్సల్ రీజన్ ఓపీ మనం క్రియేట్ చేసాం కదా, ఓపీ అనేది ఇస్తున్నాం. ఓకేనా? డాక్యుమెంట్ నెంబర్, ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, ఈ ఇన్పుట్స్ అన్ని కూడా ఇవ్వాలి. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి, దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ టెస్ట్ చేస్తున్నాం అంతే. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా, డాక్యుమెంట్ నెంబర్ 61 అనేది రివర్స్ చేస్తున్నాం. రివర్సల్ డేట్ ఏ రోజు రివర్స్ అవుతుంది, ఇదిగో 01/06/2026కి రివర్స్ అవుతుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి, దిస్ ఈజ్ రియల్ రన్, దిస్ ఈజ్ రియల్ రన్. ఎగ్జిక్యూట్.
ఓకే 61 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 61 అనేది 62గా రివర్స్ అయిందంట. ఈ డేట్కి రివర్స్ అయింది అంటే క్యాన్సిల్ అయింది ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయింది. చెక్ చేద్దాం. టీ కోడ్ ఏంటి? డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. మీరు పోస్ట్ చేసే FB డాక్యుమెంట్స్ అన్ని FB03 వెరీ గుడ్. FB03 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఎంటర్ డౌన్కి వెళ్ళండి. 61 చూడండి. 61 ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. 62 రివర్స్ అయింది. ఎలా చెప్తారు రివర్స్ అయినట్లు? AB కన్వర్ట్. ఏబి ఉంది. ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్. 61 డాక్యుమెంట్ ని పోస్ట్ చేశాం. ఎస్ఏ డాక్యుమెంట్ 14th డేట్న పోస్ట్ చేశాం. యాక్చువల్గా 30th చేయాలి. దాన్ని ఏం చేసాము? రివర్స్ చేసాం అంటే ఏబిగా కన్వర్ట్ అయింది. ఏబి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏబి వచ్చింది. ఎలా వస్తుంది ఏబి అనేది? దేని బేస్గా చేసుకుని వస్తుంది? ఓకే రివర్స్ అయింది. ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే క్లియర్, వర్క్ కంప్లీట్ అయిపోయింది. మరి ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏబి అనేది ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు? ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏబి అనేది ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు? F.08 F.81 లో అది క్రియేట్ చేసింది. F.81 లేదు. ఓకే అది కరెక్టే. ఏబి అనేది మీరు ఇవ్వలేదు. ఏబి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? OBS7కి వెళ్ళండి. న్యూస్ స్టేషన్ తీసుకోండి. OBS7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్ డబుల్ క్లిక్ చేయండి. సో ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది? రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏబి అవ్వాలని చెప్పేసి మీరు కాన్ఫిగరేషన్ చేశారు. దానివల్ల ఏబి డాక్యుమెంట్గా రివర్స్ అవుతుంది. మీరు ఏబి ఇవ్వలేదు అనుకోండి, రివర్స్ అయిన డాక్యుమెంట్ కూడా ఎస్ఏనే కనిపిస్తుంది. ఇక్కడ ఏం లేదు, ఎంటీగా ఉంది. ఇక్కడ ఏబి ఉంది కాబట్టి ఎస్ఏ డాక్యుమెంట్ రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఉంది కాబట్టి ఏబిగా రిఫ్లెక్ట్ అవుతుంది. అసలు ఏబి లేదు, ఎంటీగా ఉంది. ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్గానే రిఫ్లెక్ట్ అవుతుంది. సో రివర్స్ చేస్తే డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలో కూడా డాక్యుమెంట్ లెవెల్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. క్లియరా కాదా? క్లియరా? నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ సో డాక్యుమెంట్ అనేది రివర్స్ చేసాం. సో తర్వాత ఏం చేస్తాం? ఫైనల్ ఎంట్రీ ఏం చేస్తాము? షీట్ ఓపెన్ చేయండి. ఇది ఫైనల్ ఎంట్రీ. ఇంకా నెక్స్ట్ మంత్లో ఫైనల్గా ఎంట్రీ అనేది పోస్ట్ చేసేస్తాం. రెగ్యులర్ పోస్టింగ్ F-02 లేదంటే FB50 ద్వారా చేయొచ్చు. వెళ్ళండి ఎస్ఐపి ఓపెన్ చేయండి. F-02కి వెళ్ళండి. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఏమి ఇవ్వాలి? నెక్స్ట్ మంత్లో చేయాలి కాబట్టి నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వాలి. చేయాల్సిన నెక్స్ట్ మంత్లోనే, బట్ మనం ముందుగానే చేస్తున్నాం. 01/06/2026 అగైన్ 01/06/2026 ఇవ్వండి. 01/06/2026 రెంట్ శాలరీ అకౌంట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ డేటా టు 40 అంటే ఏంటి? శాలరీ అకౌంట్. ఇక్కడ పీరియడ్ కూడా మార్చుకోవాలి. యాక్చువల్గా అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అండి పీరియడ్ అనేది. శాలరీ అకౌంట్ ఇక్కడ ఏముంది? సెకండ్ ఉంది కదా, పీరియడ్ చేంజ్ అయినట్లు మెసేజ్ వస్తుంది మనకి. ఎంటర్. చూసారా పీరియడ్ చేంజ్ అవుతుందని వస్తుంది. చూసారా అడ్జస్ట్ అవుతుంది పీరియడ్ అనేది. నెక్స్ట్ మంత్కి అడ్జస్ట్ అవుతుంది డాక్యుమెంట్ అనేది. ఓకే వెళ్ళండి. ఎంటర్. 3గా కన్వర్ట్ అయింది. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 50,000.
బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ 50 క్రెడిట్. ఎంటర్ స్టార్ ప్లస్. టెక్స్ట్ ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి. మనం ఇవ్వలేదు. ఏం కాదు, ఎంటర్ చేయండి, ఏం కాదు. మీరు ఇవ్వకపోయినా స్టార్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్ చేయండి శేఖర్. సరే, స్టార్ తీసేయండి. అవ్వట్లేదా? తీసేయండి, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. పోస్ట్. ఓకే, 63 వాజ్ పోస్టెడ్. ఓకే, FB03కి వెళ్ళండి. ఓకే, సరే, ఎట్లయినా ఓకే. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ ఒకటే కావాలి, అన్నీ అవసరం లేదు మనకి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇవ్వండి. అన్నీ ఎందుకు మనకు అవసరం లేదు కదా, ఓన్లీ ఎస్ఏనే చూద్దాం. ఎస్ఏ ఫిల్టర్ చేద్దాం. ఎగ్జిక్యూట్. డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. ఓకేనా? తర్వాత ఏం చేసాము? ఓకే, ఏబీ రావట్లేదు, ఏబీ కూడా ఇవ్వాలి కదా. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్. ఎస్ఏ ఇవ్వాలి, తర్వాత ఎస్ఏ ఏబీ కూడా ఇవ్వండి. ఏబీ 2 దగ్గర ఏబీ ఇవ్వండి, అది కూడా వస్తుంది అప్పుడు. ఎగ్జిక్యూట్. ఏమని వస్తుంది? కనిపించట్లా మెసేజ్. ఇక్కడ ఎస్ఏ ఇచ్చి ఏబీ ఇవ్వండి అటువైపు. ఇటువైపు ఎస్ఏ, ఇటువైపు క్లోజ్ చేయండి. ఇటువైపు ఏబీ ఇవ్వండి, తర్వాత అటువైపు ఎస్ఏ ఇవ్వండి. ఏబి ఎస్ఏ. డౌన్కి వెళ్ళండి. అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సరే. తర్వాత చూసి ఇది డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, తర్వాత రివర్స్ చేసాం. ఫైనల్గా 1 మోర్ ఎంట్రీని పోస్ట్ నెక్స్ట్ మంత్లో రిఫ్లెక్ట్ అవుతుంది. చూసారా? ఏ రోజు క్యాన్సిల్ చేసామో కూడా మాకు ఇక్కడ కనిపిస్తుంది. డేట్ చూడండి, డేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి నెక్స్ట్ మంత్ డేట్ తోటి ఈ మంత్ ఎలా పోస్ట్ చేయగలిగాము డాక్యుమెంట్, ఎవరు చెప్తారు? నెక్స్ట్ మంత్ డేట్ తోటి ఈ మంత్ ఎలా పోస్ట్ చేయగలిగాం? ఆథరైజేషన్ ఎలా వచ్చింది దీనికి? పోస్టింగ్ పీరియడ్ OB52లో మేము పోస్టింగ్ పీరియడ్ ఇచ్చాం కదా సార్. ఓబీ పీరియడ్స్, పోస్టింగ్ పీరియడ్స్ ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ టు మార్చ్ అక్కడ మెన్షన్ చేశాం కదా సార్. అక్కడ ఓపెన్ చేసాం. OB52లో OB52కి వెళ్ళండి. 12 పీరియడ్స్. OB52. పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరెంట్ ఇవ్వండి. మనం 16 ఓపెన్ చేసాం. 1 to 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసేసాం. అదే 12 అంటే 1 to యాక్చువల్గా మనం ఏ పీరియడ్ లో ఉన్నాం? మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము సెకండ్ లో ఉన్నాం. ఇక్కడ ఓన్లీ 12 లేదు, సెకండ్ డే ఉందనుకోండి, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆథరైజేషన్ అనేది ఉండాలి, ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. ఇవన్నీ 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాం, 1 to 12. అందువల్ల పాసిబుల్ అయింది.
అలా చేయాలంటే పాసిబిలిటీ ఉండాలి. బట్ మన ప్రాజెక్ట్లోకి వెళ్తే మీకేం ఎర్రర్ ఫామ్ అవ్వదు. ఎందువల్ల రివర్స్ చేసేది ఎప్పుడు నెక్స్ట్ మంతే కదా, కాబట్టి నెక్స్ట్ మంత్ పీరియడ్ ఎలాగో ఓపెన్ చేసేస్తారు. కన్సల్టెంట్ ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తారు. 1 to 12 కూడా ఓపెన్ చేసేస్తారు. యాక్చువల్గా చూడండి, ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, మన ఫైనాన్షియల్ ఇచ్చాం కదా, అదే 999 ఇచ్చేస్తారు. 4 9s ఇచ్చామనుకోండి, అసలు ఈ కాన్ఫిగరేషన్ అనేదే అవసరం లేదు. ఆటోమేటిక్గా పీరియడ్స్ ఓపెనింగ్ క్లోజింగ్ అని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. 2026 ఇచ్చాం, 999 4 9s ఇస్తారు. అంటే ఇంకా అన్లిమిటెడ్, ఎప్పటికైనా ఇదే పని చేస్తుంది, ఎప్పటికీ ఓపెన్లోనే ఉంటుంది. ఇంకా అట్లా కూడా చేస్తుంటారు. ఓకే, అది. సో ఇది ఓపెన్ అండ్ క్లోజ్, యాక్యురల్ డిఫరెల్. ఇది డిఫరెల్ మీరు చేయాలి, ఓన్గా ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఓన్గా చేయండి. యాక్యురల్ నేను చెప్పాను కదా, డిఫరెల్ అనేది మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో చెక్ చేయండి. స్మాల్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లేదంటే పని చేద్దాము. టిఆర్ మేనేజ్మెంట్ ఉందా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. టిఆర్ మేనేజ్మెంట్ చెప్పిన తర్వాత ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చెప్తాం. టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఉందా, టిఆర్ అంటారు. టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ఇంకా పైన ఉంటుంది చూడండి, టిఆర్ కంప్లీట్ కాన్ఫిగరేషన్ రేపు చేద్దాం. ఓకే, టిఆర్ మేనేజ్మెంట్ ఒకటి, పైన పోస్టింగ్ టైప్స్ కూడా అయిపోయిందండి. ఇట్లయితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. శేఖర్ మీరు అవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. పోస్టింగ్ టైప్స్ ఫస్ట్లోనే అయిపోయింది. 5th పాయింట్, 5th స్టెప్ సేవ్ చేయండి. అయినా మీరు ఎక్సెల్ మీద చేయొచ్చు కదా, పీడిఎఫ్ మీద ఎందుకు చేస్తున్నారు అట్లా? ఎక్సెల్ పెట్టుకుని చేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, టిఆర్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. అలాగే వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, అది కూడా చేసేద్దాం. 2 కాన్సెప్ట్ చెప్తాను రేపు. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చిన్న కాన్సెప్ట్ లాస్ట్లో ఉంటుంది చూడండి. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ లాస్ట్లో ఉంటుంది. వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఇది ఈ 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా, ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేద్దాం టుమారో. ఓకేనా, క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్.